హాయ్ అండి. హోటల్లో చేసే టమాటా రైస్ని ఎలా తయారు చేసుకుందామో ఈరోజు చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, జీడిపప్పు, బిర్యానీ ఆకులు, ఇలాచీ, లవంగ, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 గ్లాసుల నానబెట్టిన బియ్యము. దీన్ని 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా ఐటమ్స్ చేసుకోవాలి. తర్వాత మిర్చి వేసుకోవాలి, తర్వాత ఆనియన్స్, తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. వీటిని కొద్దిగా వేగనివ్వాలి. 2 సెకండ్స్ వేగనిస్తే సరిపోతుంది. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఎక్కువసేపు వేగనివ్వకూడదు, మాడిపోతుంది గిన్నె. 2 సెకండ్లు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పుదీనా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టూ మినిట్స్ అలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. తొందరగానే మగ్గిపోతాయి టమాటాలు. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి, చూడండి, ఇలా జ్యూసీగా వచ్చాయి. దీంట్లో మనం 2 కప్స్ రైస్ వేసుకున్నాం కదా, ఆ రైస్కి 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఏ కప్తో తీసుకుంటామో ఆ కప్కి డబల్ వాటర్ తీసుకోవాలి. వేసుకొని స్టవ్ హైలో పెట్టుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. కాస్త సాల్ట్ వేసుకోవాలి, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాయి కదా, పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాము. దీన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్టవ్ని ఒక 15 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. రైస్ రెడీ అయిపోతుందండి. ఈ రైస్ ఉడికిందో లేదో చూసుకోవాలి మనం. అప్పుడు వేడి టమాటో రైస్ రెడీ అయిపోయిందండి.